2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్ ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను ఇందుకు మినహాయించింది. దీంతో 20 లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శేఖర్, చెప్పండి. బిందు 2020లో తీసుకున్నటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ అట్లాగే ఎల్ఆర్ఎస్ మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తుత ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. 2020లో తీసుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తుల మీద మార్చి 31లోగా దరఖాస్తులన్నింటినీ లేఅవుట్లు కావచ్చు, క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి అంశం మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ పరిష్కారం తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు, ప్రభుత్వ భూములు అట్లాగే కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి భూములు తప్ప ఇతర లేఅవుట్లన్నింటినీ కూడా క్రమబద్ధీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ అట్లాగే మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా, దరఖాస్తుదారులంతా కూడా లబ్ధి చేరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ మీద దరఖాస్తులు తీసుకున్నటువంటి సందర్భంలో ₹1000 పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దాదాపు అప్పుడు 20 లక్షలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. కానీ అప్పుడున్నటువంటి ఏవైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్నాయో ఆ ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి గందరగోళం ఏర్పడింది. కోర్టు కేసులు కూడా దాని మీద చాలా వరకు వచ్చినటువంటి నేపథ్యంలో అది మధ్యంతరంగానే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక అప్పటి 2020లో తీసుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల మీదనే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిష్కరిస్తామని కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వీటి మీద ఎలా ముందుకు వెళ్తుంది, ఏ రకమైనటువంటి ఫీజులతోటి పరిష్కరిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.